రైట్. గ్రేటెస్ట్ మిస్టరీ ఏంటంటే, ఈరోజు కనుక గమనిస్తే ప్రపంచ భవిష్యత్తుని చూస్తే కొన్ని దేశాలను కానీ, అనేక దేశాలను కానీ, రాష్ట్రాలను కానీ, జిల్లాలను కానీ, సంస్థలను కానీ, సంఘాలను కానీ గమనిస్తే మనుషులందరికీ వెంటనే అర్థం కాని ఒక రహస్యం, లేఖనాలని బాగా గమనించే వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఒక రహస్యం ఏంటంటే, పరిపాలన అనేది ఈరోజు హంతకుల చేతుల్లో, నరహంతకుల చేతుల్లో, దొంగల చేతుల్లో, దోపిడీదారుల చేతుల్లో, దగాకోరుల చేతుల్లో, అబద్ధికుల చేతుల్లో, మోసగాండ్ల చేతుల్లో ఉండడం, వాళ్ళే పరిపాలకులుగా ఉండడం, వాళ్ళే బోధకులుగా ఉండడం, అది ఒక గ్రేటెస్ట్ మిస్టరీ ఇన్ ద ఎండింగ్ డేస్. ఇది సాతాన్ యొక్క అజెండా కూడా అదే. సాతాన్ అజెండా కూడా ఏంటంటే, అక్రమం అనేది వర్ధిల్లాలి, దేవుని రాకడ దగ్గర అయ్యే కొలది విశ్వాసులు విశ్వాసభ్రష్టులు అవ్వాలి, త్రోవలో ఉన్నవారు త్రోవ తప్పాలి. వాడి యొక్క అజెండా కూడా అదే. సో మనం ప్రపంచ భవిష్యత్తుని గమనిస్తున్నప్పుడు ఇవన్నీ చాలా క్లోజ్గా జరుగుతుంది. అక్రమం వర్ధిల్లటము, దోపిడీదారులు, దగాకోరులు, నరహంతకులు, వ్యభిచారులు, మోసగాండ్లు పరిపాలనా విభాగాల్లో ఉండటం, రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ, సంఘాల్లో కానీ, సంస్థల్లో కానీ, డినామినేషన్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ మనం చూడవచ్చు. తర్వాత మత కార్యక్రమాల్లో కానీ వాళ్ళే ముందుంటారు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు అక్రమం వర్ధిల్లుతుంది. దేవుని రాకడ దగ్గర అయినప్పుడు సాతాన్ యొక్క అజెండా నెరవేరుతుంది. సాతాను చాలా క్లోజ్గా, చాలా వాచబుల్గా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. నీతిమంతులు హత్యలు చేయబడడం, అనేక మంది సేవకులు నరహత్య కావడం. ఆనాడు యేసుక్రీస్తు వెంట కూడా పడ్డాడు, శిలువ మరణం వరకు సాతాను. సో ఈరోజు కూడా అదే జరుగుతుంది. సో ఇది సాతాన్ యొక్క అజెండాలో భాగమైతే, ఇది దేవుని రాకడకు సిద్ధపడుతున్న వారికి ఒక గుడ్ న్యూస్. వీఆర్ క్లోజ్లీ మూవింగ్ టు ద సెకండ్ కమింగ్. మనం దేవుని రాకడికి దగ్గరగా మూవ్ అవుతున్నాం. కాబట్టి అక్రమం వర్ధిల్లుతుంది. కాబట్టి అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మీరు భయపడకండి. ఇలాంటి వార్తలు, యుద్ధ వార్తలు, నరహంతకులు రెచ్చిపోతున్నప్పుడు, అనేకమైనటువంటి నష్టాలు చూస్తున్నప్పుడు, దౌర్జన్యాలు చూస్తున్నప్పుడు మీరు భయపడకండి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. మీ నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు. కాబట్టి ఇది వాక్యం ఎరిగిన వారికి, దగ్గరగా దేవుని వాక్యంతో దగ్గరగా నడుస్తున్న వారికి ఒక సంతోషకరమైన సమయం. దేవుని రాకడ దగ్గరగా ఉంది. మనం దేవునితో వెళ్ళిపోబోతున్నాం. దూరంగా ఉన్న వాళ్ళకి ఇది ఒక దుఃఖ వార్త. దేవుని రాకడ వచ్చినప్పుడు వాళ్ళు తీర్పులోకి వస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.